సమ్మర్ టైం కాబట్టి మా పిల్లల కోసమని ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. అది ఇంట్లో ఉండే పిల్లలు తినే డార్క్ ఫ్యాంటసీని ముక్కలుగా చేసి మిక్సీ బౌల్లో వేసాను. నెక్స్ట్ షుగర్ యాడ్ చేశాను. తర్వాత కాచి చల్లార్చిన పాలని తీసుకున్నాను. మూడింటిని తీసుకొని బాగా మెత్తగా వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేసేసాను. నా దగ్గర అయితే ఐస్ ట్యూబ్స్ లేవు కాబట్టి నా దగ్గర ఉన్న స్టీల్ గ్లాస్లోనే ఈ చాకో మిశ్రమాన్ని వేసేసాను. ఇలా వీడియోలో చూపించినట్టుగా కవర్ చేసేసాను. ఎందుకంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఆ వాటర్ అనేది ఆ గ్లాస్లో పడకుండా ఉంటాయి. గ్లాస్లో పడితే అవి ఫీజ్ అవ్వవు, వాటర్ లాగే ఉంటాయి అన్నమాట. అందుకే ఈ విధంగా క్లోజ్ చేశాను. ఇది 8 to 10 అవర్స్ వరకు అట్లాగే ఉంచాలి డీప్ ఫ్రిడ్జ్లో. 10 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే కొంచెం కూల్ చేయాలి, ఎందుకంటే ఫీజ్ అయి ఉంటాయి కాబట్టి. కొంచెం కూల్ అయిన తర్వాత ఆ స్టిక్తో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారా ఎలా వచ్చిందో? చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. మా బాబు అయితే చాలా ఇష్టంగా తింటున్నాడు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ పిల్లలకి ఐస్ క్రీమ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.